వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. నందమూరి బాలకృష్ణ మరోసారి తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై ఘనత పొందింది. కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా సామాజికంగా ఓ మెసేజ్ ఇచ్చిన ఈ సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాదు, బాలయ్య కెరీర్లో మరో మైలురాయిలుగా అయింది. 2023 దసరా కానుకగా విడుదలైన భగవత్ కేసరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. బాలకృష్ణతో ఆయనకు ఇదే మొదటి సినిమా. కథ అంతా తండ్రి కూతురు బంధం చుట్టూ తిరుగుతూ యువతకు అవసరమైన కొన్ని ముఖ్యమైన సామాజిక అంశాలను గట్టిగా ఎలివేట్ చేస్తుంది. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆత్మవిశ్వాసం, మహిళా సాధికారత లాంటి అంశాలపై స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది. బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రల ఎంపికలో మరో అద్భుత నమూనాగా ఈ సినిమా నిలిచింది. శ్రీలీల బాలయ్య కూతురిగా నటించి తన అభినయంతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాజల్ అగర్వాల్ మద్దతుగా మంచి రోల్ పోషించింది. అనిల్ రావిపూడి కామెడీ డైరెక్టర్ అనే ట్యాగ్ను పక్కకి నెట్టి సీరియస్ కథను బ్యాలెన్స్ చేసి చూపించాడు. ఈ సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు రావడంతో సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా షేర్ వసూళ్లతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే సినిమాకు జాతీయ స్థాయి గౌరవం రావడం అభిమానుల్లో గర్వాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. మొదటి భాగం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలకు ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ క్లాష్ వల్ల డిసెంబర్కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని వినిపిస్తుంది.